హాయ్ ఫ్రెండ్స్, జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలో చదువుతూ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు మరియు డిసేబిలిటీ ఉన్నటువంటి విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు నవంబర్ 30వ తేదీ ఆఖరి తేదీగా ఉందని ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారండి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎవరైతే కళాశాలలో నూతనంగా చేరారో అలాంటి వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే 1, 2, 3 సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు రెన్యువల్ చేసుకోవాలని, ఇలా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు, రెన్యువల్ చేయించుకున్నవారు మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ అధికారుల ద్వారా 5 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అంటూ అధికారులు తెలియజేస్తూ ఉన్నారండి. ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే అలాంటి వారు జ్ఞానభూమి.ఏపీ.CFSS అఫీషియల్ వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఈ నెల 30వ తేదీ వరకు ఆఖరి తేదీగా ఉందని, ఇలా రిజిస్టర్ చేయించుకున్న వారు కొత్తగా అయినా సరే, రెన్యువల్ అయినా సరే, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 5 స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లయితే ఇలాంటి వారు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుకుంటారు అంటూ సాంఘిక సంక్షేమ అధికారులు తెలియజేస్తూ ఉన్న నేపథ్యంలో ఎవరైతే ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలో చదువుతూ ఉన్న విద్యార్థులు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు మరియు ఎవరైతే వికలాంగులై ఉంటారో అలాంటి వారు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అయితే పొందండి. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని మీరు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.